సీఎం మీద దాడి చేయమని కావచ్చు, లేకపోతే రాళ్లతో కొట్టండి అంటూ ఎవరైనా రేపు వచ్చి ఎవరైనా మిమ్మల్ని చంపేస్తే ఎవరు బాధ్యులు అనేటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అది ప్రజలను ఉద్దేశించి చేసినట్ట, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినట్ట? అసలు ఆ కామెంట్ని ఎలా చూడాలి? అసలు ఆ అలాంటి కామెంట్లతో ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వచ్చేస్తాయి అంటారా, లేదంటే అధికారం వచ్చేస్తుంది అంటారా? నువ్వు 40 సంవత్సరాలు సీనియారిటీ, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేశారంటావు, 14 సంవత్సరాలు అంతకన్నా మించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానంటావు. ఏమి అడాప్ట్ చేసుకుంటున్నావు? నీలో నేను ఒక నాయకుడిని, సమర్థవంతమైన నాయకుడిని, నా పరిపాలనలో ఇది ఉంది, యూ లుక్ ఎట్ దస్, ఈ సంస్కరణ నేను తీసుకొచ్చాను అని చెప్పడానికి నీకు ఎక్కడ దేని మీద నిర్దిష్టంగా నీకు విశ్వాసం లేనప్పుడు, కాన్ఫిడెన్స్ లేనప్పుడు సీఎంను వ్యతిరేకిస్తున్న రాజకీయంగా వ్యతిరేకించడానికి నీకున్న హక్కుకి ఎవరైనా భంగం కలిగజేస్తే నా ప్రాణం అడ్డేసి నీ హక్కును కాపాడతా. కానీ సీఎం మీద రాళ్ళరుపండి ఎక్కడుంది? రాజనీతి ఒప్పుకుంటుందా? రాజనీతి ఇండియన్ పొలిటికల్ సైన్స్ ఒప్పుకుంటుందా? రాజనీతి ఒప్పుకోదు, మోరేలు ఒప్పుకోదు. అన్నిటికీ మంచి అంటే శిక్షాస్మృతి, ఆ శిక్షాస్మృతి ఒప్పుకోదు. నీకు మూడు సంబంధం లేదా? మొరేలు సంబంధం లేదు, రాజనీతి సంబంధం లేదు, శిక్షాస్మృతి సంబంధం లేదు. రాళ్ళు ఇచ్చి కొట్టండా? ప్రొవోకేట్ చేయట్లేదు, నువ్వు రెచ్చగొట్టట్లేదా ప్రజల్ని? ప్రజల్ని ఏ విషయంగా రెచ్చగొడుతున్నావు? ప్రజా సమస్యకి పరిష్కారం, నీకు ఏమైనా ప్రజా సమస్య కనపడితే ఈ సమస్యను నాకు అధికారం అప్పచెప్పండి, నేను ఇలా పరిష్కరిస్తాను అని చెప్తావు. తాగునీరు లేదు, నన్ను ఎన్నుకోండి, మీకు తాగునీరు లేక ఎక్కడో కూడా నిర్విరామంగా మీకు తాగునీరు అందిస్తా. విద్యుత్ సరఫరాలో నీకు ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు ఇబ్బంది, ప్రజా సమస్యని ఎత్తుకో, రాజకీయ అంశంగా ఎత్తుకో. నన్ను నెగ్గిస్తే, నన్ను ఎన్నుకుంటే మీకు ఆ సమస్యని పరిష్కారం చేస్తా. విద్య, వైద్యము, ఆరోగ్యము, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ నన్ను ఎన్నుకుంటే నేను మీకు ఎప్పుడు కూడా మీకు నిరాటంగా మీ యొక్క జీవన పరిస్థితులు మెరుగయ్యేలాగా నేను చేస్తా. ఈ రాళ్ళిచ్చి కొట్టండి ఏమిటి? తిరగబడండి ఏమిటి? అదేదో ప్యాలెస్ని దానపడగొట్టండి అనడం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు? గ్లాసులు పెట్టుకుని తిరగండి, ఎవరన్నా అడ్డొస్తే గ్లాస్తో గుచ్చేయండి అంటున్నారు. ఏమిటి? వాట్ టైప్ ఆఫ్, అసలు నువ్వు ఎలా ప్రొవోకేట్ చేస్తున్నారు? భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. భారత రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళ మీద ఎవరు మాట్లాడరు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. నువ్వు నీ అధికారము, నీ రాచరికము, దానికోసం ఎంత వరస్ట్కైనా సరే స్టూప్ డౌన్ అవుతుంది, దిగజారిపోతావు. దిగజారుడే మాటలు. రాళ్ళిచ్చి కొట్టండి, తిరగబడండి, ప్యాలెస్లను పడగొట్టండి, గ్లాసులు ఇచ్చి పడవండి. నో, రాజ్యాంగం యొక్క చేతులు అంత గట్టిగా కట్టివేయబడలేదండి. నో, ది కాన్స్టిట్యూషన్ కెన్ స్ట్రెచ్ ఇట్స్ హ్యాండ్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దీస్ పీపుల్. ఇటువంటి వ్యక్తుల్ని అదుపు చెయ్యలేని పరిస్థితిలో భారత రాజ్యాంగం లేదు, ఎన్నికల కమిషను లేదు, భారతీయ శిక్షాస్మృతి లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకన్నా లేదు అన్న విషయాన్ని నమ్మకం కలిగించాలి ప్రజల్లో. చేష్టలుడికిపోయి వ్యవస్థలన్నీ దిక్కు చూస్తున్నట్టు అనిపించుకోకూడదు. కాబట్టి ఈయన ఏం మాట్లాడుతున్నారు? ఇంకో మాట మాట్లాడారు చివరిలో, మీరు రేపొద్దున మిమ్మల్ని చంపేస్తే అన్నట్టుగా. వివేకానంద హత్య కేసుని ఇది రాజకీయ ఇష్యూగా ఎందుకు చేయాలండి? అది ఇంకా దర్యాప్తులో ఉంది, విచారణ ఇంకా కొనసాగలేదు. యు ఆర్ నాట్ పార్టీ టు ది మ్యాటర్. పైగా రీసెంట్గా వచ్చినటువంటి వివేకం సినిమా చూసారా మీరు? గొడ్డలతో ఎవరు చంపారో తెలుసా మీకు? చూడకపోతే చూపించండి. అంటే లైవ్ బాబాయిని ఎవరు చంపారని చెప్పి నేను అడిగినందుకు నన్ను తీసుకుని లోపల పడేశారని కామెంట్ చేస్తున్నారు. బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా. చూసుంటే జైలు పైకి ఎత్తండి, మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తుపై లోపల పెట్టేశారు. బాబాయిని ఎవరు చంపారు తెలుసు కదా మీకు, ఏదో మాట్లాడారు.
అంటే లైవ్ వీడియో తీసాడు ఆయన, ఆ హత్య జరిగిందంతా హత్యని చిత్రీకరించాడు ఆయన, హత్య జరిగిన తీరుని ఏమైనా చిత్రీకరించాడా, ఆ చిత్రీకరించి ఆ చిత్రాన్ని మీరు చూసారా అని అడిగాడా, చూడని వాళ్ళకి చూపించండి అన్నారు, ఎవరిని పోలీసులు చూపించమంటున్నాడా, ఈయన పార్టీ ప్రముఖులు చూపించమంటున్నాడా, లేదా ఈయన మీడియా ప్రముఖులు చూపించమంటున్నాడా? అసలు వివేక్ హత్య కేసు రాజకీయ అంశం ఎందుకైంది? అది విచారణలో ఉంది, దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో ఉన్న విషయాలని ఎవరూ ప్రస్తావించడానికి లేదు, ప్రిజుడీస్ అవుతుందనే విషయం చిన్న కుర్రాడికి తెలుస్తుందండి. కడప కోర్టు కూడా రీసెంట్గా ఒక తీర్పు కూడా ఇచ్చింది కదా. అసలు హౌ ఈ కెన్ స్పోక్ ఈజ్ నోస్ ఇన్ టు దిస్ అఫైర్. అయినా కూడా ఇలా మాట్లాడుతుంటే ఈసీ నో ఇట్ ఇస్ ఎ బ్లండర్. నువ్వెలా సాక్షులు, ఇంకా సాక్షులు దర్యాప్తులో ఉంది, సాక్షులు ప్రభావితం చేస్తున్నాడు ఆయన. వివేకం సినిమా చూడండి, సినిమా చూసి సాక్ష్యం చెప్పండి అన్న. వివేకం సినిమా చూడండి, చూసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించమనా. వివేకం సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత తీర్పు చెప్పమనా. మరి ప్రజల్లో అందరూ ఒకటే కదండి, దర్యాప్తు చేస్తుంది ప్రజల్లో భాగమే, సాక్షులు ప్రజల్లో భాగమే, తీర్పు చెప్పి మనుషులు ప్రజల్లో భాగమే. ఎవరిని చూడమంటున్నారు? ఎందుకు చూడడం? ఆ సినిమా చేసి ఓట్లేయమంటున్నాడా? నీ గురించి చెప్పుకోవడానికి వెళ్ళలేదు, నువ్వు సాధించిన విజయాలు చెప్పుకోవడానికి వెళ్ళలేదు. ఇది చాలా 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 శోచనీయమైన విషయం అండి, బాధ కలిగిస్తున్న విషయం. ఏమైపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రాజకీయాలు? నేరస్తుడు నీకు ప్రత్యక్ష సాక్షి అయితే, నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా సిబిఐకి ఒక లెటర్ రాయి, నా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, నేను చెప్తాను అని. వాళ్ళు నేను తీసుకెళ్ళి పరిశీలిస్తారు, పరీక్షిస్తారు, నువ్వు స్టేట్మెంట్ వాంగ్మూలవి, కేసు నడవడానికి సహకరించు. బయట నీకు తెలుసున్నట్టుగా నువ్వు సినిమా తీసినట్టుగా, సినిమా అంటే లైవ్ షూట్ చేసావు నువ్వు, ఓకే, నువ్వు లైవ్ షూట్ చేసినట్టుగానే నేను అనుకుంటున్నా. రెండోదేంటి, రేపొద్దు నిన్ను చంపనని ఏమిటి? ఎవరిని? ప్రజలనా? ఎవరిని అడిగాడు ఈ మాట? జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తూ అడిగాడా? ప్రజలను అడ్రస్ చేస్తూ అడిగాడా? ఎవరిని? రేపొద్దు నిన్ను కూడా ఇలా చంపేస్తానని ఏదో చివరి మాట మీరు అన్నదే. ఇట్ షల్ నాట్ బి. నేను దీన్ని అసలు ఉపేక్షించడానికి వీల్లేని పరిస్థితి అండి. అది కూడా చాలా తెలివిగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఒకళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే బాబయ్య అంటుంది, బాబయ్య అని వాదం వాడారు ఆయన. బాబయ్య జగన్మోహన్ రెడ్డి వాడలేదు. వివేకను ఎవరు చంపేశారు? బాబయ్య. పోనీ ఎవరో పేరు పెట్టావు, బాబయ్య తోలు, నీ దగ్గర ఏదో సమాచారం ఉన్నట్టే కదా. అంతేగా. వివేక్ పేరు, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, కానీ హత్య జరిగిన విషయం మీద నువ్వు ప్రస్తావిస్తున్నావు. నీ దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను మీకు ఖచ్చితంగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, నీ దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది, దాన్ని ఇంతకాలం సప్రెస్ చేస్తున్నట్టున్నావు రాజకీయాల కోసం వాడుకుందికి. ఇప్పుడు రాజకీయాల్లో నువ్వు బ్లాక్మెయిల్, నీ దగ్గర ఏదో వ్యవహారం గట్టిగా ఉన్నట్టుగా, ఎవరినో బెదిరిస్తున్నట్టుగా మాట్లాడావు. జనరల్గా అధికారులు చంద్రబాబు గారు కాబట్టి ఆయన దగ్గర సమాచారం ఉండాలి, మేబీ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అదే ఇంతవరకు బయట పెట్టని సమాచారం ఏదో ఉండాలి ఆయన దగ్గర, అధికారంలో ఉన్నవాడు కాబట్టి. ఎందుకంటే ఈయన వెనకాల ఉంటే నడిపించాడు కొంత తెలుస్తుంది. మరి దీన్ని బట్టి ఇంతలా మాట్లాడుతున్నాడు, సినిమా కూడా షూట్ చేసి ఉండే ఉంటాడు ఆయన, ఆయన దగ్గర ఉండే ఉంటాయి ఈ సీడీలో, క్యాసెట్లో, దాన్ని ఏమంటారు, హార్డ్ డిస్క్లో ఏవో ఉంటారు కదా, అవన్నీ ఉండే ఉంటాయి. ఖచ్చితంగా ఈయన దర్యాప్తు సంస్థకి వెంటనే తెలియజేసి, వెంటనే నేను ఇలా మాట్లాడాను పబ్లిక్ మీటింగ్లో అని చెప్పి, లేకపోతే వాళ్ళైనా నోటీసులు ఇస్తారు ఈయనకి. ఇది చాలా క్షమించరానటువంటి బ్లండర్ అండి. ఎన్నికల రాజకీయ సభలో ఒక సిబిఐ ఎంక్వైరీలో, విచారణలో, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు గురించి ఈయన మాట్లాడడం కరెక్ట్ కాదు, ఉల్లంఘన ఇది. ఓకే. ఎన్నికల సంఘం రూపొందించినటువంటి ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో దాన్ని ఉల్లంఘించినట్టే. కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్ని పాతాళానికి తొక్కేస్తా, అందపాతాళానికి తొక్కేస్తా అనేటువంటి కామెంట్లు మాట్లాడుతున్నారు. నేను కూడా విన్నాను. ఏమిటంటే రాజకీయంగా మీరు పోటీ చేస్తున్నారా? రాజకీయంగా అతనిలో తప్పులు పట్టుకోండి. రాజకీయంగా ముఖ్యమంత్రి ఎలాగా విఫలమయ్యారు, ప్రజాపాలనలో ఎలా విఫలమయ్యారు, ప్రజా సంక్షేమం చూడడంలో ఎలా విఫలమయ్యారు,
ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు సర్వే చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి బాధలు తెలుసుకుంటే నీకేం తెలిసే? ప్రజా సంక్షేమం ఎక్కడ కుంటుపడింది, ప్రజలు ఎలాగా జీవించడానికి కూడా ఆధారం లేకుండా, అవకాశాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు పేదలకు కానీ లేకపోతే అవచ్చులు కానీ, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, దానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని వేలెత్తి చూపించాలంటే నీకు 100% అధికారాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడిగా కాదు, పౌరుడిగా నీకున్న అధికారాలు. రాజకీయ నాయకుడిగా ఇంకొంచెం నీకు ఎక్కువ ఉంటాయి. ఉండవంటే గట్టిగా మాట్లాడతావు, ప్రజల్ని ప్రభావితం చేయగలవు. నువ్వు తలుచుకుంటే నువ్వు సభ పెడితే కొన్ని లక్షల మంది వస్తున్నారు, నీ సభ అన్నది అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాలని చెప్పడంలో, ప్రజా చైతన్యాన్ని క్రియేట్ చేయడం నీకు అబ్సల్యూట్ స్కై ఇది లిమిట్. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా పాతాళం తొక్కేస్తాను అన్నది కక్ష, వ్యక్తిగత కక్ష. ఆ వ్యక్తిగత కక్షకి ఎందుకు దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు? చేతకాంతనం కనిపిస్తోంది నాకు. ఓకే, మనిషి తనలో తన చేతకాంతనాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎక్కువ అరుస్తూ ఉంటాడు. నీ సంగతి చెప్తాను మా ఇంటికి రా అన్నట్టుగా. అవును, ఇతను ఒక రాజకీయ నాయకుడు కనపట్టలే నాకు. ఎవరేమనుకున్నా రాజకీయ నాయకుడు ప్రజా సంక్షేమం, ప్రజాక్షేమం, ప్రజాజీవనం, ప్రజా పాలన కుంటుపడిపోయిన విధానము, ఆవేదన వ్యక్తపరచు. ఆవేదన ఉంది, నువ్వు పరిపాలించలేకపోయావు, నువ్వు కేవలం నువ్వు విఫలమయ్యావు, ఈ పైనుంచి నువ్వు వద్దు. ప్రజలందరికీ ఆ బాధలు తెలుసు కదా, నువ్వు కనిపెట్టావు కదా. కాబట్టి ప్రజలారా ఇంతకన్నా మళ్ళీ ఓటేస్తే పెనల్లోంచి పొలుపడిపోతారు, మీ జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు. కాబట్టి మిమ్మల్ని నేను ఉద్ధరించడానికి వచ్చాను, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి. పేద ప్రజలను ఉద్ధరించడానికి నేను వచ్చాను. కమ్యూనిస్టులు కన్నా హీనంగా మాట్లాడేస్తుంటే ఎలాగంటే, కమ్యూనిస్టులు హీనంగా అంటే వాళ్ళు ప్రజలు రెచ్చగొడతారు. అలా రెచ్చగొట్టకుండా మాట్లాడాలి, అంతే కదా. ఒక రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు మెరుగైన పరిపాలన ఇస్తాను నేను, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి అని నువ్వు నీ అంతా నువ్వు ఆఫర్ చేయాలి సర్వీస్ని పొలిటికల్ లైఫ్లో. అంతే, ప్రత్యామ్నాయంగా నేనున్నాను. అవును, కాబట్టి అది ఎక్కడ కనపట్లేదు నాకు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నువ్వు రాజరికం రాజకీయం నడుపుతున్నట్టుగా పవన్ కళ్యాణ్లో మెచ్యూరిటీ లేదు. పాతాళాన్ని తొక్కేస్తాను నేను, అధపాతాలను తొక్కేస్తాను. ఏంటి అధపాతాలను తొక్కేయడం? అందుకే నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళం తొక్కేయడానికి, లేకపోతే బీజేపీని పాతాళం తొక్కేయడానికి, ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమిటి పాతాళాలు తొక్కేసుకోవడం? అసలు నువ్వు పాతాళంలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ సౌండ్. బాగాలేదండి.